ఉల్లికాడల చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో ఉల్లికాడలతో కూడా చట్నీ చేసుకోవచ్చు అనమాట. మీ సైడ్ అంటే ఇది రైస్ లోకి తింటారా లేదంటే టిఫిన్ లోకి తింటారా? దోశకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. స్టార్ట్ చేద్దాం మరి. ముందుగా పాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి బ్రేక్ చేసేస్తున్నా. ఒక్కొక్కసారి అది ఎగురుతాయి కదా. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్. సో ఈ ఉల్లికాడలు ఏంటంటే మనకి పెద్దగా ఉల్లిపాయల్లో ఉండే అంత ఘాటు అది మనకి ఇందులో ఉండదు. సో తక్కువ ఘాటు కావాలి అనుకునే వాళ్ళు చాలా ప్లేసెస్లో మనకి ఉల్లికాడలు వాడుతూ ఉంటారు. ఇది ఒక 2 మినిట్స్ కొంచెం పచ్చి వాసన పోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి కొద్దిగా చింతపండు చాలు. సో ఇది చల్లారిపోయిన తర్వాత మనకి మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇది చల్లారడానికి 2 మినిట్స్ పడుతుంది కదా, మరి కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే, చల్లారి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకుందామా? నేను తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏమేమి వేయాలి మెయిన్? ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. దీన్ని మిక్సీ చేసుకొని వస్తాం. అంతే, అన్నీ వేసేసుకున్నట్టే. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఓకే, అయిపోయిందా? మాధురి. ఓకే, ఇది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాగా మెత్తగా మనం పేస్ట్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు దీనికి మళ్ళీ తాలింపు వేసుకో. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేస్తాం. మెయిన్ తాలింపే చట్నీల్లోకి టేస్ట్. చట్నీ ఇంకా వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నా. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. నేను వెల్లుల్లి ఆల్రెడీ దాంట్లో వేసా, మళ్ళీ పోపులో కూడా కొన్ని. ఓకే, అయితే మనకి తాలింపు అంతా కూడా వేగిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఫైనల్గా ఇంగువ, కొద్దిగా పసుపు. ఒక 1 మినిట్ అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఉల్లికాడల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. సో మెయిన్ ఏంటంటే ఇలాగా చట్నీలు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే ఏంటంటే, సో ఇలా ఆకుకూరలతోటి ఇలా ఉల్లికాడలు మనం చేసుకున్నప్పుడు మనము వేయించుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, పేస్ట్ చేసుకున్నాక దాని క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి సో ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి. పైగా మనకి ఆకుకూరల్లో కాస్తంత ఉప్పు వాటిల్లోని సహజంగా ఉంటుంటుంది కాబట్టి సో అది కూడా గమనించుకోవాలన్నమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు చట్నీల విషయంలో. చాలా సార్లు అయింది నాకు అలాగా ఎక్కువ వేసేయడం. మనం ఆకు ఎంత కనిపిస్తుంది దాన్ని తగ్గట్టుగా వేసేస్తూ ఉంటాం. రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకో.
వేడివేడిగా ఉల్లికాడల చట్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లికాడల చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఉల్లికాడల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేగాక చల్లార్చుకుని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పసుపు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న ఉల్లికాడల చట్నీ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లికాడల చట్నీ రెడీ.